2019లో రాహుల్ గాంధీ యూకేలో పర్యటించిన కొద్ది రోజులకే మన దేశంలో పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళనలు మిన్నుముట్టినాయి. సిఏఏ వ్యతిరేక ఆందోళనకు సొరోస్ నెట్వర్క్ భారీ ఎత్తున నిధులు సమకూర్చింది. 2018, 2020 మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించిండు. బహ్రెయిన్కు వెళ్ళిర్రు. అంతేకాదు మలేషియాలో కూడా పర్యటించిండు ఆయన. ఇక్కడనే జార్జ్ సొరోస్తో పాటు ఉగ్రవాద అనుకూల మత ప్రచారకుడు జకీర్ నాయక్తో భేటీ అయినట్టు ఆయా దేశాల్లోని పత్రికలు కథనాలు రాసినాయి. 2023-24లో పదే పదే యూకే యుఎస్లో పర్యటించాడు. 2023లో జార్జ్ సొరోస్ బాహటంగానే మోదీ మీద విమర్శలు చేసిండు. మోదీ వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి అవసరమైన కీలక సమయాల్లో ఆయన ఎందుకు విదేశాలకు పోతున్నారనేదే ప్రశ్న. ఆయన విదేశీ పర్యటనల వల్ల చాలాసార్లు కాంగ్రెస్ తమ కార్యక్రమాలు ప్రచారాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే ఆయన లేకుండానే కార్యక్రమాలను నడిపించాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుతో మొదలుపెట్టి కర్ణాటకలో మంత్రుల పదవుల అప్పగింతల దాకా చాలాసార్లు రాహుల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకే వచ్చింది. ఆ సమయాల్లో రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు.